కరీంనగర్లో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీతారాంపూర్లోని ఆర్బీవీఆర్ బిఎడ్ కళాశాలలో కళాశాల ఆచార్యులు రెడ్డి కుల బంధువుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి నిజాం కాలంలో కోత్వాలుగా పనిచేసి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా నిజాం ప్రభుత్వం రాజా బహదూర్ బిరుదును ప్రదానం చేసిందని తెలిపారు. పదవీ విరమణ అనంతరం రెడ్డి విద్యార్థుల కోసం హైదరాబాద్లో హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారి 157వ జన్మ జయంతి సందర్భంగా మరి ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడలిలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా బీఈడి కాలేజ్ ఆర్బీవీఆర్ బీఈడి కాలేజ్ ముందర ఉన్నటువంటి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి మరి ఈరోజు వారిని ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. వారు ఒక పేద కుటుంబంలో పుట్టి మరి చదువు గురించి విద్య గురించి తనకు ఉన్నటువంటి అభిమానంతో కుల మతాలకు అతీతంగా అందరు విద్యార్థులు చదువుకోవాలి, పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకొని పైకి రావాలన్న ఉద్దేశంతో మరి హైదరాబాద్లో విద్యా సంస్థలను హాస్టళ్లను ప్రారంభించి మరి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో వారి ఆశయాలను కొనసాగించడానికి బహదూర్ వెంకట్రామారెడ్డి గారి 157వ జయంతి ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడలిలో వారికి పూలమాల సమర్పించి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎప్పుడైతే ఆ నిజాం పరిపాలనా కాలంలో కోత్వాల్గా పనిచేసినటువంటి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి లా అండ్ ఆర్డర్లో కానీ మన హిందూ ముస్లింల ఐక్యతలో కానీ నైజాంకు ఒక మంచి పేరు తీసుకొచ్చి రాజా బహదూర్ అనే ఒక బిరుదు అంకితం చేసుకున్నాడు. ఆ సందర్భంగానే మరియు ఆయనే కోత్వాల్గా అయిపోయిన హైదరాబాదు పోలీస్ కమిషనర్గా పదవి విరమణ చేసిన తదనంతరము